ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక పాట మనకి విన్న తర్వాత కొన్ని నిమిషాలు గుర్తుంటుంది, కొన్ని పాటలు కొన్ని గంటలు గుర్తుంటాయి, కొన్ని పాటలు మాత్రం కొన్ని తరాలు గుర్తుండిపోతుంది. అలాంటి పాటలు మనకి గుర్తుండిపోవాలి అంటే మరి ఆ సింగర్ ఎవరై ఉండాలి? గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం ఒక గొప్ప గాయకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప గురువు. ఎంతో మంది గాయని గాయకుల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వారు ఇన్స్పైర్ చేశారు. ఎన్నో కార్యక్రమాలకి గురుతుల్యులై వాటిని నడిపించారు. మరి బాలసుబ్రహ్మణ్యం గారిని ఈ రోజున గుర్తు చేసుకోవడం మనందరి కనీస బాధ్యత. ముఖ్యంగా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ 1999లో ప్రారంభిస్తున్నాము అని రామాచారి గారు చెప్పినప్పుడు వారిని ప్రోత్సహించి మొట్టమొదటి డొనేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుంది. సో ఎస్పీబీ లివ్స్ ఆన్. గానం ఉన్నంత వరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేస్తూ ఒక ట్రిబ్యూట్ గా సాంగ్ ని ప్రెజెంట్ చేస్తున్నాము. ఏలగాలి మేడలు రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదేలాగా రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ప్రియా నా ప్రియా ప్రియా
పాడి ప్రేమకి చావు పల్లకి నిధి కన్నా ఎదవిన్న గెలిపించు ప్రేమనే కథ కాదు బ్రతుకంటే బలి కాని ప్రేమనే వెళ్ళిపోకునేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాసమే తెంచి వెళ్ళిపోకుమా జయించేది ఒక్కటే ఆ నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమంద ప్రేయసి తీర్చమంది నీ కసి చరణ్ గారు వాట్ అ హ్యాపీ మూమెంట్ అండి ఈరోజు. అంటే ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని సెలబ్రేట్ చేసుకుంటూ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఉండేటువంటి ఈ సింగర్స్ అందరితో పాటు మీ గాత్రం వినడం కూడా మా మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ఈ సాంగ్ కి మీకు ఉండేటువంటి కనెక్షన్ ఏంటో ఒక్కసారి మాతో జస్ట్ షేర్ చేసుకుంటారా? ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు విపరీతంగా విన్న పాట, అంతే కనెక్షన్. దాంట్లో అన్నిట్లో వెతుకుతారు ఎందుకు అంటే విన్నా నాకు చాలా ఉన్నాయి అందుకని. మీ కనెక్షన్ ఈ పాటతో ఏంటో చెప్పండి అందరికి. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో ఉండేటువంటి హీరోని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాకు చాలా మంది లైన్ వేశారు. వాళ్ళు ఎవరు అని అడగండి, ఓకే? తర్వాత చెప్తాం. వాళ్ళు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడ చెప్పరాలేదా? మీరు యాంకర్. అంటే ఇందాక నానిగారు పాడారు, ఆల్రెడీ టెక్నాలజీ వల్ల హీరోలందరూ సింగర్లు అయిపోతున్నారు. ఇంకా రామాచారి గారి చేతిలో నానిగారు పడ్డారు అనుకోండి, ఆయన నిజంగా జెన్యున్గా పాట మొదలెడతారు. ఇంకా మాకు కొంచెం కొద్దో పొద్దు ఉన్న పాటల అవకాశం కూడా ఇంకా దొక్కదేమో అని ఒక చిన్న కంగారు కలిగింది నాకు ఇందాక. సార్ మీరు చిన్న పిల్లలతో ఉంచండి, మీరు అక్కడతో వరకు మీరు మెయింటైన్ చేయండి. ఇలా హీరోల్ని పిలిపించి వాళ్ళకి సంగీతం నేర్పించి వాళ్ళని కూడా మీరు సింగర్స్ చేసేసారంటే మాకు అవకాశం అసలు తక్కువైపోయినాయి ఆల్రెడీ. సో అందుకని అది వాళ్ళు ఆ పని చేయండి అంటే మనం ఈ పని చేసుకుందాం. నాకు పాడడం రాక కాదు, పాడలేక కాదు, కానీ సునీత గారికి మళ్ళీ శైలజమ్మ గారికి ప్రాబ్లం రాకూడదని నేను ఒక ఫీమేల్ సింగర్ని అవ్వకుండా యాంకర్ గానే మిగిలిపోతున్నాను. మీ పని ఇంకెవరు చేయలేరు మేడం, మా పని మీరు చేయకండి. మీరు కూడా మా పని చేస్తున్నారుగా, పాడుతా తీయగానే అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు మీరు. అది మీ ఆశీర్వాదం. మీరు గుర్తుందా, మొదలయ్యే ముందు మ్యామ్ మీరు చెప్తే చేస్తానని అన్నాను, మీరు చెప్పారు, నేను చేశా. ఆ తర్వాత నేను ఇంకో విషయం కూడా చెప్పాను, రెమ్యూనరేషన్లో వాటా కావాలని, అది రాలేదు. ఈరోజు మీతో నాకు ఇలా మాట్లాడుతుంటే నాకు మా తమ్ముడు గుర్తొచ్చేసారు తెలుసా. ఐఎమ్ హ్యాపీ. ఓకే అత్త మాటలు. అక్కడ వరకు ఒక టెన్షన్ ఉండింది నాకు. తర్వాత వేదిక మీదకి ఎక్కిన తర్వాత ఇంతమంది చిన్నారులు చూసేటప్పటికి టెన్షన్ ఇంకా ఎక్కువ పెరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ఇది. దీంట్లో చాలా మంది నాకు పరిచయమైన మొహాలు ఉన్నాయి. చాలా మంది పాడుతా తీగకు వస్తారంటే ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి పాడుతా తీగ ఫస్ట్ స్టెప్ లాగా అన్నట్టు నాకు టెస్ట్ పెడుతున్నారు రామాచారి గారు. ఇట్లాంటి అద్భుతమైన కంటెస్టెంట్స్ని పాడుతా తీగ పంపిస్తూ సార్ మరి ఒక పర్యాయం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి అద్భుతమైన ఒక కార్యక్రమాన్ని మీరు చేపట్టినందుకు మీ సంకల్పం గొప్పది. అండ్ ఇంకా 50వ ఏట సందర్భం కూడా, వేడుకలు కూడా నేను ఉంటాను అండ్ నేను మీతో సెలబ్రేట్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.